ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను. యాకోబుకు కొత్త పేరు. పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమయ్యి యాకోబును ఆశీర్వదించాడు. నీ పేరు యాకోబు, కానీ ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. నీ కొత్త పేరు ఇశ్రాయేలు అని ఉంటుంది. కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అతనితో దేవుడు అన్నాడు, నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి గనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను. నీకు చాలా సంతోషం కలిగి ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు. మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. అబ్రహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేను ఇచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తరువాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను. అంతలో దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ స్థలంలో ఒక స్మారక శిల యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేశాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు కనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. యాకోబు అతని వాళ్ళు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంకా వారు ఎఫ్రాతా అనగా బెత్లెహేం చేరుతారనగా రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమైంది. అయితే ఈ కానుపులో రాహేలు చాలా కష్టపడుతుంది. ఆమె విపరీతంగా బాధపడుతుంది. రాహేలు పని మనిషి ఇది చూసి, రాహేలు భయపడకు, నీవు మరో కుమారుని కంటున్నావు అని చెప్పింది. కుమారుణ్ణి కంటూనే రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవానికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది. ఎఫ్రాతా అంటే బెత్లెహేం. రాహేలు గౌరవార్థం ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికి అక్కడే ఉంది. అప్పుడు ఇశ్రాయేలు అనగా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. ఎదేరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేశాడు. ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రుబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.